లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిర బాహుబలిక. మీరు చెప్పినట్టే చేశా కదా. యాసిస్ భయ్యా, సేమ్ స్టెప్స్. సూపర్. శబాష్ 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 శబాష్. ఏం చేస్తున్నావు? షేక్ అని ఇస్తున్నాను రా. షేక్ అని అంటే చెయ్యి పట్టుకుని షేక్ చేయడం రా, చెయ్యి ఎక్కడ పెట్టి షేక్ చేయడం కాదు. సరే గానీ ఏదేమైనా వీళ్ళు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఎందుకురా? ఎందుకంటావేంట్రా, శ్రీదేవి డ్రామా కంపెనీ మన చేతిలోకి వచ్చింది కదా. అయితే కరెక్ట్. ఎప్పుడు చూసినా రామ్ ప్రసాద్ అది ఏ గోలే ఉంటది. మనం ఏదో ఒకటి చేసి ఈ షోని లేపేయాలి. ఇప్పుడే ఆడుకోవాలి. ఇప్పుడు దాకా మనం లేపుతున్నాం కాబట్టి ఆనందం తీసుకొచ్చి పెట్టారు. లేపడం కాదు, పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. అదేలే. అవునే విజయ, ఇంతకీ లైఫ్ లో నీ గోల్ అంటే? నాదేముంటుంది అక్క గోల్, శ్రీవల్లిలో లాస్ట్ ఎపిసోడ్ వరకు నేనే చేయాలనేది నా గోల్. అదేంటే మొన్న శ్రీదేవి మేనేజర్ కాల్ చేస్తే కూడా శ్రీదేవిలో చేయడమే నీ గోల్ అన్నమాట. ఇదేం చూసావు, మొన్న ఇమ్ముగడ పక్కన చేయడమే తన గోల్ అందంట. అమ్మా కొద్దిగా నాకు ఎంత మా ఆవిడ లేకపోయినా కూడా మీరు కవర్ చేయడం బాలా. ఇక్కడ కూడా ఆవిడే ఎందుకని కొత్త కలర్స్ ఉన్నాయి, వద్దా మీకు? పాత పచ్చడే కావాలా? అవును సంజయ్ గారు, ఇంతకీ మొన్న పార్క్ లో మిమ్మల్ని ఎవరో అమ్మాయి కొట్టిందంట. అది నేను పార్క్ లో అలా వాక్ చేస్తుంటానా, అప్పుడు ఒక ఆంటీ వచ్చి మీరు ఏ సీరియల్ చేస్తారన్నాను. నేను చెప్పాను మనసంతా నువ్వే అని చెప్పాను. బాగా కొట్టింది. మావాడికి ఎంతున్నా సింప్లిసిటీ ఎక్కువ. మావాడికి ఏంట్రా అలా అన్నావు? అంటే బండి ఉన్నా గానీ షూటింగ్ కి నడుచుకుంటూ వస్తాడు. అదేంటి భరత్, బండి ఉంటే కూడా నడుచుకుంటూ షూటింగ్ ఎందుకు వస్తాడు? బండి అంటే ఈ బండి కాదు, మరి ఈ బండి. కొద్ది చెయ్యి ముందు పెట్టమ్మా, అర్థాలు మారిపోతాయి. తోపుడు బంటి అంటే ఇట్టు, నువ్వు ఇట్లా అంటావేంది? ఏంద్రా సని, నువ్వు ఇలా షూటింగ్ కి లేట్ వచ్చినావు? వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఆపేసిండనా. వాడు ఆపితే నువ్వేం చేసినావు? నేనేం చేసిన, ఆపేసిండు కదా, నేను కోటరేసి వచ్చా. శ్రీవాణి, నన్ను కూడా గేట్ దగ్గర ఒక అమ్మాయి ఆపింది. విక్రమ్, నాతో సినిమాకి వస్తావా అని అడిగింది. నన్ను కూడా ఒక అబ్బాయి అని అడిగాడు. జోకులు వేయకు. వేసింది ఎవరు? ఏదేమైనా శ్రీదేవి డ్రామా కంపెనీ మొత్తానికి మన చేతికి వచ్చింది. ఇప్పటి నుంచి మనం ఎరగదీయాలి. అసలు ఎరగదీ అంటే ఏం చేయాలి? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలవాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయాలి. లాగ్ చేయొద్దు. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్స్ దొరికిన అపకు మింగిల్. బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, లైఫ్ లో ఇదే కదా బెస్ట్ యాంగిల్. ఏంట్రా షూటింగ్ పొద్దు లేట్ గా వచ్చావు? అరే రాత్రంతా నిద్ర లేదురా. ఎందుకు? ఎవడో తాగేసి గోల చేశాడు రా. వాడికి అర్జెంట్ గా మా నాన్న చెప్పాను, నేను నరికిచ్చేస్తా. గొరకబెట్టింది మీ నాన్న చంపుతావురా నువ్వు. ఏంట్రా ముఖం కమిలిపోయింది? రివ్యూ ఇచ్చాను, మా ఆవిడ కొట్టిందిరా. రివ్యూ ఇస్తే ఎందుకు కొడతాదిరా? అంటే నేను మా శోభనానికి రివ్యూ ఇచ్చాను, దానికి కొట్టిందిరా. ఆపండి. అయినా శ్రీదేవులను పిలిస్తే మీతో వచ్చారండి? శ్రీదేవి అంటేనే మేము. అసలు మీరెందుకు వచ్చారు ఆ మ్యాటర్ చెప్పండి ఫస్ట్. ఈ రోజు స్టేజ్ ఇరగ్గొడవని వచ్చాను. మీరు ఎక్కినప్పుడే ఆల్రెడీ సగం విరిగింది అది. హలో, పర్ఫార్మెన్స్ తో పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఏం చేయాలన్నా మేము మా బ్యాచ్ అది రామ్ ప్రసాద్ అని మేము అందరం చేస్తాం. నన్ను కలపరా. నువ్వు చేయట్లేదు కదరా. మేమందరం కలిస్తే మీ అందరూ బాగా చేస్తాం. మీ అందరూ కలిస్తే ఏమంటారు? వీళ్ళందరూ ఏంటారు ఎంత ఐకమత్యం మీద ఉన్నారు? కొంప తీసి వీళ్ళు కలిసి కట్టుకున్నారంటే చేసేస్తారా? విడగొట్టేద్దాం. సూపర్ సార్, మంచి డెసిషన్. మీరు శ్రీదేవి చెయ్యాలి. కానీ ఏదేమైనా సార్, ఈటీవీలో మధ్యాహ్నం సీరియల్స్ వస్తాయి చూడు, అద్దరిపోతాయి సార్. ఏంటి మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం వచ్చే సీరియల్ తోపు ఉంటాయి. అవును సూపర్. ఊరే ఆవిడ ఇలాగంటేనే అక్కడ పడ్డావంటే గట్టి కొడుతూ పుల్ల పడతావురా. రేటింగ్ రావాలంటే సాయంత్రం సీరియల్లే రావాలి. అందులోనూ ఫస్ట్ శతమానం భవతి రావాలి, దాని తర్వాత మొదలవుద్ది.
నిజంగానే కొట్టేసుకుంటున్నారు. ఆపండి. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఫిష్ మార్కెట్. దిస్ ఇస్ ఫిష్ మార్కెట్. రంగుల నాట్యం. సన్నీ అన్న ప్రతి ఇంట్లో తిరుగుతాడు. ఏడిసా క్వార్టర్ కొట్టు ఊరంతా తిరుగుతున్నాడు. ముందు అదాపు. మానేసినారా నేను? సరే సార్ గొడవద్దు. ఆ. మధ్యాహ్నం సీరియల్స్ అందరూ ఇటు కూర్చోండి, సాయంత్రం సీరియల్స్ వాళ్ళందరూ అటు కూర్చోండి. ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారో శ్రీదేవి. ఎటు కూర్చున్నా మధ్యాహ్నం సీరియల్ వల్ల గెలుస్తారు. నీకు అది అర్థం కావట్లేదు. అదే ఆ కాంపిటీషన్ లో తెలుసుకుందాం. ఏమంటావు? Yes. చూద్దాం. ఇంకా వెళ్ళిపోండి. సాయంత్రం వాళ్ళు అటు వెళ్ళండి, మధ్యాహ్నం వాళ్ళు ఇటు పండి. సార్ నగేష్ గారు, మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళందరూ అటు వెళ్ళారు, సాయంత్రం సీరియల్స్ వాళ్ళందరూ ఇటు వెళ్ళారు. మీరేంటి సార్ ఇక్కడే ఉన్నారు? నేను రాత్రి సీరియల్ చేస్తూ ఉంటా. మీరు రాత్రి అయితే అట్టే సార్, సాయంత్రం అయిపోయి వస్తుంది. మీరు అటు వెళ్ళిపోండి సార్. వావ్, ఏంటి ఈరోజు అంత కొత్త ఫేస్లే కనబడుతున్నారు, చాలా ఫ్రెష్ గా యంగ్ గా. మేడం మేం బాగా చేస్తామనేమో ఈ మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళు, లేదు మేం బాగా చేస్తామని ఈ సాయంత్రం సీరియల్స్ వాళ్ళు గొడవ ఆడుకుంటారు. శ్రీదేవిని బాగా చేద్దామని పాత ఫేస్లందరినీ తీసేశారు, అది నిజం. మరి ఈ మొహం ఎందుకుంది? అంటే నేను ఇంకా కొత్త ఫేస్ యువకుండి కదా మేడం. ఒక మంచి విషయం జరుగుతున్నప్పుడు దృష్టికి ఏదో ఒకటి కడతాం కదా, అలాగా దృష్టి అన్నమాట. ఇన్ని రోజులు నువ్వు యాక్ట్ చేస్తాను అనుకున్నా. ఓ మై గాడ్, ఒకటి వస్తే ఇంకొకటి కూడా వస్తుంది ఆ దృష్టికి. అయ్యి బాబోయ్. సో వీళ్ళిద్దరు గొడవ ఆడుకుంటారు మేడం. కానీ ఆయన ఏంటి అలాగేదో వణికిపోతున్నారు? నన్ను ఎందుకో సడన్ గా చలి మొదలైంది. ఎందుకు ఇంత చల్లగా ఉంది ఏంటి? ఇంత చల్లగా ఉంది అంటే వెన్నెల ఎక్కడుంటేనో మనకి చలి వస్తుందా లేదా? అవును. అలాంటి చందమామే పక్కన ఉన్నప్పుడు మరి ఈ మాత్రం చలి ఉండదా? స్వెటర్ ఏమంటారా? నీ స్వెటర్ ఆయనకి పడుతుందంటావా? మరి నాకెందుకు ఇంత వేడిగా ఉంది? మీరున్నది ఎవరి పక్కన? హాట్ పక్కన. ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా ఉంటుంది సార్? నేను మొన్నటి వరకు ఉండి చూడండి ఎంత నల్లగా అయిపోయాను. శ్రీవాణి, నువ్వు నాతో మాట్లాడుకో. నన్ను గుడికి తీసుకెళ్తా అని చెప్పేసి ఏంటి ఇప్పటివరకు తీసుకెళ్లేదు? వచ్చి ఈ రోజు తీసుకొచ్చేది గుడికి. ఏ గుడికి? ఇదే గుడి. ఇదిగో దేవత. ఇది గుడి, ఆవిడ దేవత. మరి వినాయక చవితి అయిపోయింది కదా సార్, మీరు ఇంకా భజన మానలేదు. వాళ్ళిద్దరు గొడవ చేసుకొని ఉండరు, నువ్వే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టుంటావు. ఈ పర్ఫార్మెన్స్ చూపించాలనే వాళ్ళిద్దరిని విడదీసుంటా, నాకు తెలుసు. నువ్వు ఎలా అంత చీప్ గా చిచి. లేదు మేడం, వాళ్ళు గొడవ ఆడుతున్నారు, మీరే ఏదో చెప్పండి మేడం. సరే, ఎనీవేస్ నాకు అర్థమైంది. మధ్యాహ్నం సీరియల్స్ వాళ్ళు మేం బాగా చేస్తామంటున్నారు, ఈవినింగ్ సీరియల్స్ వాళ్ళు మేమే గొప్ప అంటున్నారు. మరి రష్మి, వీళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్ప ఎలా తేల్చడం? అంతే మేడం, కొన్ని పర్ఫార్మెన్సెస్ చూద్దాము, కొన్ని గేమ్స్ పెడదాము, కొన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేద్దాము. ఎవరు బాగా చేస్తే వాళ్ళే గొప్ప. పాప, నాకు వాళ్ళ మీద జాలేస్తోంది. పిల్లలు ఎలా చేస్తారో. పిల్లలే ఉరకగలరు, పెద్దోళ్ళు ఉరకలేరు. ఆయాసం. కానీ నాకు మాత్రం ఎప్పటికన్నా ఈ ఎపిసోడ్ కొంచెం బెటర్ గా వస్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే చెడగొట్టే వాళ్ళు ఇద్దరు లేరు కాబట్టి ఎలాగో ఇది బాగానే వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇద్దరు కూడా చాలా చాలా బాగా చేయండి. సో ఎవరైతే గొప్ప అనిపించుకుంటారో చూసుకోండి. మరి ఏ స్లాట్ గొప్ప అని తేల్చడానికి ఈ స్లాట్ వచ్చేసింది. రష్మి ఇక్కడ, ఇంద్రజ గారు అక్కడ. ఆఫ్టర్నూన్ స్లాట్ గొప్ప లేదా ఈవినింగ్ స్లాట్ గొప్ప? ఈ పోటీలో నెక్స్ట్ సెగ్మెంట్ నెక్స్ట్ సెగ్మెంట్ కి వెళ్లే ముందు ఈ సీరియల్స్ వల్ల నేను చాలా నష్టపోయాను మేడం. ఎలా? పెళ్లి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ సీరియల్స్ వల్ల నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు తెలుసా? సీరియల్స్ మీద బ్లేమ్ పెట్టుకో, నువ్వు వెళ్ళి చెక్ చేయించుకో.
అది కాదు మేడం మ్యాటర్. మా ఆవిడని పిలిస్తే మీకే అర్థమవుతుంది. ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. సరే ఏదో పిలిచి ఏడు. ఏమే అమ్మా దా దా దా. అబ్బా వచ్చింది అప్పుడే సీరియల్ దగ్గర కూర్చుంది. ఏం సీరియల్ వస్తుంది? నేను మౌన పోరాటం చూస్తున్నా. మరి నా హారాటం ఏం చెయ్యాలి? ఏమి ఒక్క 2 నిమిషాలు నీతో ఉండండి, రంగుల రాట్నం వస్తుంది. అమ్మా రంగుల రాట్నం మంచి ఎమోషనల్ సీరియల్. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆ సన్నీ చూడండి ఎంత కామెడీ చేస్తున్నాడు. ఒక్క 10 నిమిషాలు. నగేష్ వద్దు, నువ్వు క్రూరుడు అని తెలుసు. ప్లీజ్ దయచేసి ఆమె మీదకి వెళ్ళకు. టీవీ ఇంకా పెట్టలేదు, నేను వైర్ ఊడిపోయింది. వస్తుంది ఏ సీరియల్ తెలుసా? మౌన పోరాటం. అందులో నగేష్ ఎందుకుంటాడు? రంగులు రాట్నం కదా మంది, రంగులు రాట్నం కదా మంది. హే తరుణ్, అబ్బా ఈ కండలు ముద్దు పెట్టుకుంటే పెట్టుకో, మోకం ఇక్కడ ఉన్నాడిది. ఒక్క 10 నిమిషాలు నీతో. 10 నిమిషాలు ఇట్స్ ఓకేనా? ఓకే ఓకే దాదా. కొరికే కొరికే. మనసు మనతలతో మెరిసే మనుషులతో ఎందుకు 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 ఏడుతున్నావు? దేనికి ఏడుతున్నావే? ఏం జరిగింది ఆ సెంటిమెంట్ లో? హీరో హీరోయిన్ కొట్టాడు. హీరోయిన్ బాధపడింది. సరే సరే బాధపడదు, పైకి లేవు సార్. శ్రీవాణి గారు కొంచెం బరువు ఉంటారు కదా, టీవీ పడి. నీకు నాకు కాపురం లేదు, ఏమీ లేదు. ఇగో నీ విడాకులు. నేను పోతున్నా, పో. నేను రాను. నువ్వు ఇచ్చేదేంట్రా బోడీ? తీసుకో. సో ఇంద్రజ గారు, ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కిట్ మీకు ఎలా అనిపించింది? నేను మన వాళ్ళ గురించి మనమే గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ, రాజు అండ్ నరేష్ ఇద్దరు ఉంటే చాలు, ఇంకా స్టేజ్ దద్దరిల్లిపోతుంది. రాజు, నరేష్ సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.